యువ ఇంజనీర్లు తమ మేధా సంపత్తి సామర్థ్యాన్ని చాటారు. విద్యార్థి దశలోనే ఊహలకు వాస్తవ రూపమిచ్చేందుకు శ్రమించారు. తుప్పును తెచ్చి తురుపుగా మార్చి సృజనాత్మకత చాటుకున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఏషియన్ ఈ-బైక్ ఛాంపియన్షిప్ పోటీలు యువకుల ప్రతిభకు ప్రతీకగా నిలిచాయి. ఏషియన్ ఈ-బైక్ ఛాంపియన్షిప్ పోటీలకు వేదికైంది శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల. ఇమాజిన్ టు ఇన్నోవేషన్ సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమానికి బెంజ్, ఇమోర్టల్, ఏటీవీసీ వంటి ప్రఖ్యాత సంస్థల నిపుణులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల నుంచి 23 బృందాలుగా 460 మంది విద్యార్థులు పాల్గొని పర్యావరణహిత ద్విచక్ర వాహనాల రూపకల్పనలో సామర్థ్యం చూపారు. ఆతిథ్య కళాశాల విద్యార్థులు స్పెరేటన్స్ పేరుతో ఈ బైక్ ను తయారు చేశారు. ఈ వాహనం 4 గంటల పాటు ఛార్జింగ్ చేస్తే గంటకు 100 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. తూర్పుగోదావరి జిల్లా ఎంటీఎస్ కళాశాల విద్యార్థులు మిడ్స్ స్పార్కస్ పేరిట వాహనం తయారు చేశారు. రాత్రి వేళలో ఎదురుగా వాహనం వస్తే దానంతటదే డిప్ లైటింగ్ మారేలా రూపొందించారు. ఇది మేము చేసిన బైక్ సార్. ఇది ఏంటంటే ఫస్ట్ టైం తెలుగు మన ఏపీ అండ్ తెలంగాణలో కలిపి ఫస్ట్ టైం ఈ రేస్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ మాకు ఏంటంటే మా కాలేజ్ ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చింది. మేము ఇక్కడ మా కాలేజ్ టీం పేరు స్పార్టన్స్. ఇప్పుడు మామూలుగా మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా చూస్తుంటాం, అన్ని స్కూటీ టైప్ ఉంటుంది. కానీ ఇక్కడ మేము చేసిన బైక్స్, ఇక్కడ వచ్చిన బైక్స్ కూడా అన్నీ కూడా రేసింగ్ కైండ్ ఆఫ్లో మ్యానుఫ్యాక్చర్ చేసినవి, రేసింగ్ కోసం, స్పెషల్లీ రేసెస్ కోసం మాత్రమే ఇవి తయారు చేసినవి. మేము ఇక్కడ మన బండిలో చూస్తున్నట్టయితే మనం ఇక్కడ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది యాడ్ చేసాము. ఇక్కడ దాని ద్వారా బ్యాటరీ డిశ్చార్జ్ అయినా ఛార్జ్ అయినా అంతా సీక్వెన్స్లో జరుగుతుంది. సో మనకు బ్యాటరీ ఎక్కువ డ్యామేజ్ కాదు. దీనివల్ల మనం ఇక్కడ లిథియం అయాన్ బ్యాటరీ యూజ్ చేయడం వల్ల బ్యాటరీ ఇంకా ఎక్కువ రోజులు పనిచేస్తుంది. సో ఇంకా మనం జీపీఎస్ సిస్టమ్ ఇవన్నీ యాడ్ చేస్తున్నారు బట్టి అలా టెక్నికల్ టర్మ్స్ కొన్ని యాడ్ చేస్తే మన ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీ ప్రకారం మన బండి రన్ అవుతుంటుంది. ఇలా ఇంకా చెప్పాలంటే మనం ఇది రన్ చేయడం వల్ల ఇట్ ఈస్ అన్ ఎకో ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన డీజే సంఘ్వి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు డీజే స్పీడ్ స్టియర్స్ పేరిట ఈ బైక్ ను తయారు చేశారు. తమిళనాడు చెన్నైకి చెందిన టీజేఎస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు బ్లూటూత్ తో వాహనం స్టార్ట్ చేసే జీపీఎస్ వాహనాన్ని ప్రదర్శించారు. ఒడిషా సెంచూరియన్ విశ్వవిద్యాలయం విద్యార్థులు తన ఈ బైక్ కు ఆల్కహాల్ డిటెక్టర్ ఏర్పాటు చేశారు. మద్యం తాగినా శిరస్త్రాణం ధరించకున్నా ఈ వాహనం నడవదు. Bike's name is DJ Speedsters. So basically we have a chain drive with a gear ratio of 3:1. We have a very good aesthetic look for our bike. Our innovation is that we have heated grips and we have good ergonomics. ఇది ఎలక్ట్రిక్ బైక్, ఇది ఈకో ఫ్రెండ్లీ బైక్. పొల్యూషన్ అంటే నాన్ పొల్యూషన్ వెహికల్ ఇది. ఈ బైక్ మామూలు ఆర్డినరీ బైక్ కన్నా స్పెషాలిటీ ఏంటంటే మేము ఈ బైక్తో పాటు ఒక స్మార్ట్ హెల్మెట్ అనేది తయారు చేసాం. ఆ స్మార్ట్ హెల్మెట్ ఏంటంటే ఇన్ కేసు డ్రైవర్ కానీ హెల్మెట్ కానీ పెట్టుకోకపోయినా బైక్ స్టార్ట్ అవ్వదు. దాంతోపాటు ఆల్కహాల్ కానీ డ్రైవర్ కానీ తాగితే బైక్ స్టార్ట్ అవ్వదు. దాంతోపాటు బైక్ వెనకాల మేము 2 అల్ట్రాసోనిక్ సెన్సర్స్ పెట్టాం. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఇన్ కేసు ఏదైనా 3 మీటర్ డిస్టెన్స్లో మనకి ఏదైనా అబ్స్ట్రాక్ అంటే వెహికల్ కానీ స్టాటిక్ కానీ డైనమిక్ కానీ అబ్స్ట్రాక్ కానీ వస్తే మనకు ఆటోమేటిక్గా ఇండికేట్ చేస్తుంది డ్రైవర్కి. విజయవాడకు చెందిన కేఎల్ విశ్వవిద్యాలయం గవిస్తి పేరిట ఈ బైక్ ను తయారు చేశారు. 6 గంటలు ఛార్జింగ్ చేస్తే 170 కిలోమీటర్లు పరిగెత్తుతుంది. విశాఖ జిల్లాకు చెందిన అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు బ్లిడ్జ్ అనే ఈ బైక్ ను రూపొందించారు. జీపీఎస్ తో అనుసంధానమైన ఈ వాహనం తయారీకి 70,000 ఖర్చయిందంటున్నారు.
ఈ బండిని మేమే మా ఓన్గా డిజైన్ చేసుకొని మా కాలేజ్లోనే దీన్ని తయారు చేసాము. సో దీనివల్ల యూజర్స్ ఏంటంటే ఇది ఎన్విరాన్మెంట్కి చాలా ఫ్రెండ్లీ అనమాట. ఎలక్ట్రికల్ కాబట్టి దీనికి ఎయిర్ పొల్యూషన్ ఇలాంటి పొల్యూషన్స్ ఏమీ ఉండవు. సో దీన్ని ఇంకా డెవలప్ చేయాలనేది మా ఎయిమ్. సో మేము దీన్ని ఇంకా ఇలాంటి రేసెస్కి చాలా వెళ్ళి మేము ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వాలని మేము చాలా ఎంతూజియాజంతో ఉన్నాం. ఛాంపియన్షిప్లో ఈ ఎండ్యూరెన్స్ రౌండ్లో మేము ఫస్ట్ వచ్చాం. ఫస్ట్ మా విన్నింగ్కి సక్సెస్కి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఫస్ట్ మా బండి డిజైన్. మేము మిగతా బండ్ల కన్నా చాలా ఫ్లెక్సిబుల్గా చాలా లైట్ వెయిట్తో మా బండి డిజైన్ చేసాం. సో మేము డిజైన్ చేసే టైంలో కంప్లీట్గా మా బైక్ కంట్రోల్ ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతుంది, ఎక్కడ ఫాల్ట్స్ వస్తాయో కూడా మేము అనాలిసిస్ చేయగలం. సో అంతలా మా బండి గురించి మేము స్టడీ చేసాం. ఈ బైక్ అనేది మనకి వచ్చే తరాల్లో రాబోయే తరాల్లో చాలా ఉపయోగపడేటువంటి ఒక ఇది ఇలా కాంపిటీషన్ పెట్టడం వల్ల దీంట్లో ఉన్న ఫ్యూచర్స్ని స్టూడెంట్స్లో ఉన్న ఒక ఇన్నోవేటివ్నెస్ని బయటికి తీసుకురావడానికి ఏఈబీసీ అనేది ఉపయోగపడుతుంది. ఇలా ఏఈబీసీకి ఇలా ఈవెంట్స్కి వెళ్తూ ఉంటే ఇన్నోవేషన్స్ అలా తెలుస్తూ ఉంటాయి. దాని ద్వారా మన డిజైన్లో మన బండిలో ఇలా ఇన్నోవేషన్స్ పెట్టుకోవడం మన నెక్స్ట్ జనరేషన్లో యూజ్ చేసుకోవడానికి వీలయ్యేట్టుగా ఉండేలా డిజైన్ చేయడం. విద్యార్థులు తయారు చేసిన ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలకు 3 రోజుల పాటు న్యాయ నిర్ణేతలు పలు సామర్థ్య పరీక్షలు చేసి తుది పోటీలకు 16 వాహనాలను ఎంపిక చేశారు. ప్రమాదరహిత ప్రయాణం కోసం వాహన తయారీలో ఏమేం జాగ్రత్తలు తీసుకున్నారో పరిశీలించారు. పోటీలో ఓవరాల్ ఛాంపియన్ గా భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నిలిచారు. వీరికి 60,000 నగదు ప్రోత్సాహకంతో పాటు బహుమతి అందజేశారు. మొత్తంగా 3 లక్షల విలువైన బహుమతులు వివిధ జట్లకు అందజేశారు. ఏషియన్ ఈ బైక్ ఛాంపియన్షిప్ అనేది ఈ కాలేజీలో రన్ చేయడం జరిగింది. ఈ 4 రోజుల ప్రోగ్రాంలో ఈ యొక్క ఎలక్ట్రికల్ బైక్స్ డిఫరెంట్ సెగ్మెంట్స్లో టెస్టింగ్ చేయడం జరుగుతుందండి. ప్రతి బైక్ని కూడా 20 మంది వరకు ఇండస్ట్రీ నుంచి టెక్నికల్ ఇంజనీర్స్ వచ్చారండి. ఒక్క వెర్టికల్లో కూడా ప్రైజెస్ ఇస్తారండి. ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ ఇస్తారు. ఈ యొక్క కాంపిటీషన్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడానికి, అందులో కూడా విద్యార్థుల యొక్క ప్రతిభను వెలికి తీయడానికి, ఇన్నోవేటివ్ ఆలోచనలు తీయడానికి కూడా ఈ కాంపిటీషన్స్ ఇక్కడ రన్ చేశాము. సౌత్ ఇండియాలో కూడా ఇది ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేస్తున్నాము. విద్యార్థుల్లో సృజనాత్మకతకు పేటెంట్ కల్పించడం ద్వారా కంపెనీలు వారికి అవకాశాలు కల్పిస్తాయన్న ఆలోచన ఈ ప్రయత్నం వైపుగా అడుగులు వేసేలా చేశాయి. విద్యార్థి దశలోనే వారిలోని ప్రతిభను ఆవిష్కరించేందుకు ఈ పోటీలు వేదికగా నిలిచాయి.